ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడవ కాలజ్ఞానం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన జ్యోతిష్యాలలో ఎన్నో నిజమయ్యాయి. ఉదాహరణకు, గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వల్ల ప్రజలందరూ మోసపోతారు. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలు లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగ విలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసులు గుట్టు రట్టవుతుంది. దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి 500 ఏళ్ల కిందటే వివరించారు. ఈ విషయం ఒకటి చాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పటి బాబాలు నకిలీ యోగులు మాదిరిగా పేరు కోసం, డబ్బు కోసం, ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు, అంతేకాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది. కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి. కాలజ్ఞాన రచన. వీరబ్రహ్మేంద్ర స్వామికి వీరం బొట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీరభోజ్జయ్యరాయలు, తల్లి వీరపాపాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు. అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వల్లనే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్ది కాలం తరువాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకొని తల్లి అనుమతి కోరాడు. తల్లి పుత్ర ప్రేమ వల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు. అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు, అనుబంధాల కోసం ప్రతిక్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియజెప్పాడు. శరీరతత్వం ఎలా ఉంటుంది? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వీ అనే 5 అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది. పంచభూతాల కలయికతోనే నేను అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్థం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమవుతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సుకు అర్థమవడానికి కారణం తత్వమే. ఈ ప్రపంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి. ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతేకాని తప్పనిసరిగా నువ్వు ఈ దిశలో వెళ్ళు అని ఆదేశించదు. ఈ విషయం బుద్ధి ఆధీనంలో ఉంటుంది. బుద్ధి కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారాన్ని అని పెద్దలు చెప్తారు.
భౌతికంగా ఎంతటి గొప్పవాడైనా కర్మ నుండి తప్పించుకోలేడు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వారికి దుఃఖం తగ్గుతుంది అని తల్లికి వివరించాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాశ్వతంగా విడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు, పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.